ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. దేవరాపల్లి మండల కేంద్రంలోని అక్రమ ఇసుక దందా అనేటువంటిది విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టాలని చెప్పేసి అనేక సార్లు మీడియా కానీ అనేక ప్రజానీకం కానీ ఘోషించి చెప్పినా కానీ ఈ ప్రభుత్వం కానీ అధికారులకు కానీ ఈరోజు పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. అధికారుల యొక్క అసమర్థత వలన ఈరోజు పూర్తిగా విచ్చలవిడిగా ఈరోజు అక్రమ ఇసుక రీచ్లు అటువంటివి ఏర్పడి చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ తామరబ్బ, తెనుగుపూడి, వెంకటరాజపురం, తిమిరాము, వేచలం, కలిగుట్ల ఈ గ్రామాలన్నీ కూడా బోలికింతాడ వరకు శారదా నదిలోనే అక్రమంగా ఇసుక అటువంటిది తవ్వుకుపోతూ ఉన్నారు. ప్రధానంగా బ్రిడ్జీలు ఉన్న బ్రిడ్జీల కిందన కూడా ఇసుక తవ్వేసి ఈరోజు బ్రిడ్జీలు కూలిపోవడానికి ఈరోజు కారణం అటువంటిది ఈరోజు జరుగుతూ ఉంది. ఇసుక ఉచిత ఇసుక అటువంటిది చెప్పారు. ఉచిత ఇసుక అటువంటిది ఈరోజు గ్రామాల్లో తీసుకెళ్లి వాడుకోవచ్చు అని చెప్పారు. కానీ ఈరోజు ఆ విధంగా కాకుండా ఇసుక అనేటువంటిది వేలం పాటలు వేశారు. తిరుగుబూడి 35 లక్షల రూపాయలకి వేసామని చెప్పేసి, తివరాము ఒక 20 లక్షలకు వేసామని, కలిగొట్లు 25 లక్షలకు వేసామని, బోలికింతాడ ఒక 20 లక్షలకు వేసామని, అదేవిధంగా ఇక్కడ తామరబ్బకు సంబంధించి 15 లక్షలకు యాక్షన్లు వేసామని. అంటే ఈ ఇసుక వేసినటువంటి డబ్బు ఎక్కడికి పోతుంది? అధికారులకు వెళ్తుందా, లేకపోతే ఆ గ్రామ సర్పంచులకు వెళ్తుందా, లేకపోతే నాయకులకు వెళ్తుందా అనేటువంటిది స్పష్టంగా ఈరోజు తెలియవలసి ఉంది. అందుకని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక పాలసీలో మార్పులు చేశారు. ఇది ఉచిత ఇసుక అనేటువంటిది సక్రమంగా లేదు. ఇది ఇవన్నీ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు. నిన్న తివరావులోని అక్రమంగా ఇసుక ఎత్తుకుపోయిన దగ్గర గొడవ జరిగింది. ఆధిపత్యం కోసం అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఇరు వర్గాల మీద గొడవలు అనేటువంటివి జరిగాయి. అందులోని అధికార పార్టీ కూటమి నాయకులు గొడవలు జరిగి ఎమ్మెల్యే దీని వెనకాతలు ఉండి ఆడించినటువంటిది జరుగుతూ ఉంది. నిన్న కొట్టుకునే దానికి వచ్చింది. నిన్న కానీ ఎస్సీ గారు అక్కడికి వెళ్ళకపోతే ఓ పెద్ద ఎత్తున అక్కడ శవాలు వేసేటువంటి పరిస్థితి, చనిపోయేటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి ఎస్సీ గారు అరికట్టటువంటిది జరిగింది. కానీ అదే లేకపోతే మరి ఇసుక పరిస్థితి ఏంటంటే మేము చెప్పదలుచుకున్నాం. అందుకని ఇసుక రీచ్లు అటువంటివి పూర్తిగా ఈ మండలంలో రద్దు చేయండి. ప్రజల ప్రాణాలు కాపాడండి, భూగర్భ జలాలు కాపాడండి, బ్రిడ్జీలు కాపాడండి. ఉచిత ఇసుక అటువంటిది ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎవరైనా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పర్మిషన్ తీసుకొని పట్టుకెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ ఏదైతే గొడవలు జరిగాయో ఆ గొడవల ఆధిపత్యం కోసం జరిగినటువంటి గొడవలు అవి. ఆ గొడవల్ని ఈరోజు సమర్థిస్తే అది చాలా ప్రమాదం వస్తుంది. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని ఉచిత ఇసుక పర్మిషన్ అటువంటిది ఆ శారదా నదిలోనే ఇక్కడ వెళ్ళి ఇండ్లు కట్టుకునే వరకే ఇసుక అటువంటిది. కానీ రాత్రుల పూట ఏమో ప్రొక్లైన్లు పెట్టి తవ్వేస్తుంటారు. తవ్వేసే పగలేమో రాత్రులు లారీలతో ఎక్కడికి ఇసుక వెళ్ళిపోతుంది. దీన్ని ఏమో అధికారులు పట్టించుకోవట్లేదు. ఏ విఆర్ఓ కానీ లేదంటే అక్కడ ఎవరైనా కాపలా పెట్టినా తాగేసి పడుకుంటారు. వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఈ రోజు లేదు. కేవలం ఈ మండలంలో అధికారుల అసమర్థతే కారణం ఏంటంటే మేము చెప్పదలుచుకున్నాం. అందరికీ నమస్కారం. నిన్న తిమిరాము ఏట్లో ఉండే ఇసుక గురించి వారి ఊర్లో ఇద్దరు వర్గాల మధ్యన చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయి ఇసుక వినియోగం గురించి. దాని మీద ఇరు వర్గాలు కొద్దిసేపు గొడవలు పడడం జరిగింది. వెంటనే సమాచారం తెలుసుకుని మేము అక్కడికి వెళ్ళి ఇరు వర్గాలని వేరుగా చేసి వారిని ఆ విషయాన్ని వారి ఊర్లో పెద్దల మధ్య సమస్య పరిష్కరించుకొని వస్తామని చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. నిన్న టెంపరీగా పికెట్ పెట్టడం జరిగింది. ఎటువంటి సంఘటనలు లేవు కాబట్టి క్లోజ్ చేయడం జరిగింది. కొట్లాట జరిగింది అన్నారు. కొట్లాట ఏం జరగలేదండి, తోపులు జరిగింది. ఒక ఊర్లో కట్టుబాట్ల ప్రకారం ఎవరు ఇసుక తీయొద్దని ఒకరు, లేదు ఇసుక వాడాలని ఒకరు. అది అటువంటిది ఏమి లేదండి.